ఇదిగోనండి, ఈరోజు దబ్బకాయ ఆవకాయ పట్టి చూపిస్తాను మీకు. ఏ రకంగా పడతారో ఏంటో ఇవన్నీ మీకు అన్నీ వివరించి చూపిస్తాను నేను. చూశారు కదా, ఇదిగో ఈ సైజు ఉంది దబ్బకాయ. ఇదిగోండి, పెద్ద కాయ అండి. చూశారుగా, చాలా పెద్ద కాయ ఇది. ఇదిగోండి, చూశారుగా, చక్కగా బాగా పండిపోయింది. ఇలా ఉండాలండి పచ్చడికి చక్కగా. చూశారుగా ఎంత బాగా పండిపోయిందో కాయ. ఇదిగోండి, నేను చూపిస్తాను అన్నీ వివరించి మీకు ఎలా పట్టాలో ఏంటో. అదిగోండి, నిలువుగా కోస్తున్నారు దబ్బకాయ. చూసారా, ఇది చాలా ముద్రకాయ అండి, బాగా ముద్రకాయ ఇది. అలా ఉండాలి దబ్బకాయ ఆవకాయ పట్టుకోవాలంటే, ఆ రకంగా ఉండాలి. చూశారు కదా, అది చూసారా ఎంత ముద్రగుందో, అలా ఉండాలి పచ్చడికి. చూశారు కదా, ఇలా కోయండి. ఇవి ఇలా తీసేయాలండి. తీసేనా? చూసారుగా, అవి అలా తీసేయాలి. ఇదిగోండి, ఇలా తీసేసుకోవాలి. సరే, ఇవన్నీ ఆ పప్పర్లు అలా తీసేయాలి, మధ్యలో పప్పర్లు. అది అదండి, ఇది కూడా తీసేయండి. తీస్తుంటే కొంచెం కారిపోతుందండి. కారిపోద్దండి, అందుకే లేదు. అది చూసారండి, ఆ రకంగా చక్కగా కోసుకోవాలి. ఇది కూడా కోసేయండి. చూసారా, చక్కగా ఇవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ తీసేసారు. చూసారుగా, ఆ రకంగా క్లీన్ చేసుకోవాలి చక్కగా. మధ్యలో ఇలాగా ఉంటాయి కదండి, అవి తీసేస్తారనమాట. అది ఇవన్నీ చూసారు కదా, ఇదిగో చక్కగా ఇలా క్లీన్గా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మీరు ఎలా కనిపెట్టారండి? మళ్ళీ చూపిస్తానండి నేను మీకు. మీరు ఎలా అది కొట్టి ఈ రకంగా చక్కగా చీరికల కింద చేసేసుకోవాలి. ఇవ్వండి, అలాగా చూసారుగా, ఈ విధంగా చేసేయాలి. ఇదిగోండి, చక్కగా ముందలు ఇలా కోసుకొని చక్కగా దీన్ని మొక్కల కింద కోసుకుంటాము. చూసారు కదా, ఈ విధంగా చక్కగా. అదండి, దీన్ని ముక్కల కింద కోయండి మామగారు. చక్కగా ఇదిగో ఎన్ని ముక్కలు ఇక్కడికి ఈ సైజు ఇలా. మీకు ఇలా పెట్టాలి, ఇది వచ్చేస్తుంది. అది గోటు, అది అలా. అది ఆ విధంగా చక్కగా కోసేయండి. అదిగో ఈ రకంగా చక్కగా ఇలా కోసుకోవాలి. ఈ సైజు బాగా ముదరగా ఉంది కదండి, చిన్నగా అయినా పర్వాలేదు. బాగా పెద్ద అయితే ఇది ఆ రకంగా చక్కగా కోసుకోవాలి. అదిగో చూసారా ఎంత ముదరగా ఉందో కాయ, పెద్ద సైజు కాయ. చూసారుగా, ఈ విధంగా.
3 కొయ్యండి. ఆ రకంగా చక్కగా కోసుకోవాలండి. అయిగోనండి ముక్కలో చక్కగా ఈ రకంగా చక్కగా ఇగో చూసారా, చక్కగా కోసుకున్నాము. ఇగోండి ఈ రకంగా చక్కగా కోసుకున్నాము. చూసారా తొక్క ఎంత మందంగా ఉందో. చాలా బాగుంటుందండి ఇలాంటిది పచ్చడి పెట్టామంటే దబ్బకాయ. చూసారుగా ఆ విధంగా. ఇప్పుడు నేను పసుపు వేస్తున్నానండి. నేను ఇగోండి 2 స్పూన్లు పసుపు, ఎక్కువ వేసుకోవాలండి. పసుపు వేసాను కదండి. ఇదిగోండి చూసారా, ఈ గిన్నెడు ఉప్పు వేస్తున్నా. నేను కల్లుప్పే వేసానండి, ఎందుకంటే ఎప్పుడు నేను ఎక్కువగా కల్లుప్పే వాడతాను. దాని మూలంగా ఇది టేస్ట్ బాగుంటుందండి. కల్లు ఉప్పు ఎవరిష్టం వాళ్ళది, అది సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూసారుగా చక్కగా ఈ రకంగా ఇది. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు ఇదిగోండి 2 స్పూన్లు మెంతిపిండి, ఆవపిండి కూడా ఇదిగోండి ఆల్రెడీ ఇది చేశాను. ఇదిగోండి కమ్మన వాసన వస్తుంది అనమాట. ఇది పులుపు కదండి, కమ్మన వాసన వస్తుంది. ఇదిగోండి కారం ఈ గిన్నెడు. ఈ వెల్లుల్లిపాయలండి ఈ రకంగా చక్కగా లైట్గా చితికినట్టు మనం చక్కగా నోట్ కింద నంచుకుంటానికి అనమాట. అందులో పుల్లగా ఉంటుంది కదా. ఇది కూడా చూసారా ఈ విధంగా కచ్చాబిచ్చగా అడుగు నుంచి చక్కగా కలిపేయాలండి. ఎంత బాగుంటుందోనండి అది చక్కగా పచ్చడి. పైకి కిందకి ఈ రకంగా ఇలా ఎగరేస్తే చక్కగా కలిసిపోద్ది ముక్కంతా. చూసారుగా ఈ విధంగా పైకి కిందకి చక్కగా కలిపేశాను. చక్కగా కలిసింది చూసారా కారం అది. ఇదిగోండి ఇప్పుడు నూనె పోస్తున్నాను. పల్లీల నూనె అనమాట ఇది, వేరుశనగ గుళ్ళు నూనె. చక్కగా వరద్ది, 3వ రోజుకి చక్కగా పైకి తేలద్దండి. చూసారా చక్కగా ఈ రకంగా పట్టుకోవాలి పచ్చడి. దబ్బకాయ పచ్చడి అండి ఇది. మీకు అన్నీ వివరించి చూపించాను. చక్కగా అటు ఇటు చక్కగా కొదేసుకొని ఇలాగ ఎగరేసుకొని ఇదైతే చూసారు కదండి. ఈ విధంగా పట్టుకోవాలి పచ్చడి. దబ్బకాయ పచ్చడి అండి ఇది. చూసారుగా, మీరు కూడా ఈ రకంగా పట్టుకోండి దబ్బకాయ పచ్చడి. చూసారండి దబ్బకాయ పచ్చడి పట్టానుగా. మీకు అన్నీ నేను వివరించి చూపించాను కదా. ఇదిగో ఈ రకంగా చక్కగా ఊరిపోయి చూసారా. ఆయిల్ కూడా నేను చెప్పాను కదా మీకు, నాకు నోరు ఊరిపోతుంది. ఆయిల్ కూడా చూసాను కదా ఏ రకంగా వచ్చిందో. అది మీకు చెప్పానుగా, ఆయిల్ పోసుకుంటే చక్క పైకి ఊరిపోద్దని. ఎంత వచ్చిందో చూడండి. ఇదిగోండి ఈ రకంగా పట్టుకోండి చక్కగా దబ్బకాయ పచ్చడి. తాలింపు పెట్టినా నేను నిమ్మకాయ పచ్చడితో సమానంగా అక్కర్లేదు. ఆల్రెడీ ఎల్లుల్లిపాయ వేసేస్తాం కదా. తాలింపు ఏమీ పెట్టనండి నేను. మామూలుగా వేసుకుని అంత వేసుకుని ఈ ముక్క వేసుకుని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. అంత బాగుంటుంది దబ్బకాయ పచ్చడి. చూసారుగా ఈ రకంగా చేసుకుని.